మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేసాం. దీనిలో భాగంగా కృత్తికా నక్షత్రం గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. సహజ సిద్ధ స్వభావాలు వీళ్ళకి ఎలా ఉంటాయి, వీళ్ళు జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురవుతాయి, ఎలాంటి జీవిత పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు. కృత్తికా నక్షత్రం. కృత్తిక నక్షత్రం 4 పాదాలు. మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది. 2, 3, 4 పాదాలు వృషభ రాశి కింద వస్తాయి. ఇదొకటి. కృత్తిక నక్షత్రానికి అధిపతి అగ్ని. అగ్నితత్వం వీరిలో ఎక్కువ ఉంటుంది. వీరిది రాక్షస గణం. అంటే రాక్షసులేమో మనల్ని కొట్టి చంపి పీడిస్తారేమో అనుకుంటారు. వీళ్ళ గణం రాక్షస గణం. మంచి వాళ్ళకి మంచి, చెడ్డ వాళ్ళకి చెడ్డ వీరిది ఉంటుంది. ఇక 3 పోతే వీరిది తత్వం అగ్నితత్వం కాబట్టి వీరి అధిపతి కూడా అగ్ని. అగ్నితత్వంతో అగ్ని అధిపతి. వీరికి మరొకటి ఉంది. సింబాలిక్గా వీరి యొక్క అధిపతి మనకి కత్తెర అంటారు కదా, ఈ కత్తెర కూడా వీరికి ఒక రకమైనటువంటి ఆయుధం అని చెప్పొచ్చు. వీరికి ఇవి ఈ అవలక్షణాలతో, ఈ యొక్క గుణగణాలతో ఉంటారు. ఇకపోతే వీరి యొక్క వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఒకే రకమైన ఆలోచన ఉంటుంది. వీరిని 10 మంది ఒకే దగ్గర కూర్చోబెట్టి, సపోజ్ 100 మంది ఒక దగ్గర కూర్చున్నారు, కానీ వీరి ఆలోచన విధానం వేరే నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఒకే నక్షత్రం అయినప్పటికీ కూడా ఆలోచన విధానం వేరే వేరే ఉంటుంది. అవునా? కానీ కృత్తిక నక్షత్రంలో అలా కాదు. ఒకే దగ్గర 100 మంది కాదు, 1000 మందిని కూర్చోబెట్టినా కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి 1వ పాదం నుంచి 4వ పాదం వరకు ఎవరు పుట్టినా వారందరికీ ఆలోచన విధానం ఒకటే ఉంటుంది. ఒకరిని కొట్టాలరా అంటే 10 మంది లేస్తారు. ఎందుకు కొట్టాలని అడగరు. అంటే ఆ కృత్తికా నక్షత్రం ఒక లక్షణం అలా ఉంటుంది. ఒకరికి మంచి చేయాలంటే 10 మంది తోడొస్తారు ఆ మంచి చేయడానికి. ఆ లక్షణం అలా ఉంటుంది. అంటే ఏకదాటి, ఏకనాడి, ఏకతత్వం. ఒకసారి మాట ఇచ్చారా తప్పరు. రామచంద్రుడి ప్రభులాగా ఎలా అయితే పాలన ఉంటుందో అదే విధంగా ఉండేటువంటి లక్షణాలతో, ఒక్క మాట చెప్పాలంటే అదే విధమైన తత్వంతో ఉంటారు ఈ అగ్నిహోత్రులు. వీరిలో ఎక్కువగా అంశలి, కుండలు తయారు చేసేది, తర్వాత మంగలి అంటే ఆ వృత్తులు, తర్వాత బట్టలు నేచేది, ఈ ఒక వృత్తులు ఉంటాయి కదా, ఈ వృత్తులు ఒకప్పుడు మనకి వృత్తులు అనేవారు. ఈ రోజుల్లో అందరూ చేస్తూనే ఉన్నారు. కానీ ఒకప్పుడు మనకి వృత్తులు, మనకి ఏదైతే అవసరం, చెప్పులు, మంగలి, బట్టలు ఉతికేవారు, బట్టలు నేచేవారు, ఇలాంటి వారికి వృత్తులు అంటారు. అలాంటి వృత్తులు నేచే వాళ్ళల్లో రాజులుగా ఉంటారు వీరు, కృత్తికా నక్షత్రం వాళ్ళు. అందుకే వారు అగ్నితత్వంతో ఉంటారు. అంటే ఎప్పుడు 24 గంటల పని చెప్పినా మొదటి గంటలో ఎలా అయితే చేస్తారో చివరి గంటలో కూడా అదే జోష్తో పని చేయగలుగుతారు. వాళ్ళకి అలసట ఉండదు, ఆయాసం ఉండదు, నేర్పు ఉండదు, ఓర్పు ఉండదు. వారు పరిగెత్తుతూనే ఉంటారు. కాలంతో పాటు కాదు, కాలానికన్నా ముందే పరిగెత్తుతుంటారు. అలా ఉంటారు కాబట్టి వారికి కృత్తికా నక్షత్రం అయింది. వారికి సింబల్ గుర్తు వచ్చి కత్తెర. వారు ఏదైనా దానం చేయాలంటే కూడా ఇనుపు వస్తువు కత్తెరతో దానం చేస్తే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి. ఇదైతే ఒక 50,000 రూపాయల రెమెడీ. కస్టమర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళు ఏదైనా కామెంట్ పెట్టినా, గురువు గారిని కలవాలన్నా ఇదైతే మినిమం 50,000 అబ్బా. ఇది ఎందుకంటే తప్పదు, ఎందుకంటే ఈ రెమెడీ చెప్పరు ఎవరును. అయితే తర్వాత వీరికి ఏంటంటే, ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళకి వీరికి అనుకూలంగా ఉండేటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి, కూర నక్షత్రాలు కొన్ని ఉంటాయి. దాంట్లో వీరికి కూర నక్షత్రం అనేది వస్తూ ఉంటే పోతూ ఉంటే వీరికి పెద్ద కృత్తిక ఉందనుకోండి, ఇప్పుడు వారికి నక్షత్రాలు కొన్ని పడవు. మఖ నక్షత్రం అంటే వారికి పడదు, అలానే చిత్త నక్షత్రం అంటే వారికి పడదు. అలానే వారికి కొన్ని నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అలానే వీరికి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు విశాఖ నక్షత్రం, స్వాతి నక్షత్రం, అలానే హస్త నక్షత్రం, పుబ్బా నక్షత్రం, వీళ్ళని పెళ్లి చేసుకున్నా, వీరితో ఫ్రెండ్షిప్ చేసుకున్నా వీరికి జీవితంలో ముందు స్థాయికి వెళ్ళేలాగా తోడుంటారు. అంటే వీరు సింహాసనం ఎక్కితే ఆ సింహానికి కాళ్ళులా ఉంటారు ఈ నక్షత్ర వాళ్ళు. వారిని వారు బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. శత్రుత్వం అనేది తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మంచి నక్షత్రాలు అయితే విశాఖ, ఇంకోటి అనురాధ కూడా వీరికి మంచి కలిసి వచ్చేటువంటి నక్షత్రమే. ఇకపోతే వీరు పెళ్లిళ్ళు చేసుకోవాల్సినటువంటి రాసులు ఏమైనా కావాలి అంటే వీరికి కన్యా రాశి వారు, తులారాశి వారు, అలానే
ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. అట్రాక్షన్గా ఉండేది మీనరాశి, వృశ్చిక రాశి వారు అట్రాక్షన్గా ఉంటారు. అంటే వారితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, మధ్యస్థరంగా ఉంటుంది. ఇకపోతే వీరికి ఇంకొకటి ఉంది, ఎందుకంటే వీరిది రాక్షస గణం కాబట్టి ఇది ఎదుటి వాళ్ళు చెప్పకూడదు. ఎవరైనా వస్తే వారిలో కనుక మనిషి గణం, దైవగణం అని ఉంటుంది. 3 గణాలు ఉంటాయి, మనిషి, మధ్యస్థ, రాక్షస. ఈ రాక్షస గణం కాబట్టి మనల్ని చేసుకునే వారికి మనిషి గణం ఉన్నా దైవగణం ఉన్నా మనం దేవుళ్ళం అవుతాం. ఎందుకంటే మనం కొట్టినా పడతారు, తిట్టినా పడతారు కాబట్టి అంత చేసే అవసరం ఉండదు. ఆ స్థాయికి వాళ్ళు తెచ్చుకోరు. కాబట్టి అలాంటి గణాలు ఉన్న వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే వీళ్ళకి పెళ్లి అనేటప్పటికీ ఈ ఒక రాశులు మనకు సరిపోతుంది. ఇంకా పెళ్లి విషయం వస్తే నవాంశాలు అది వేరే ఘట్టం, అది వేరే వెళ్ళిపోతుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి దశ అంతర్దశలు. వీరిది భరణి, వీరికి వృషభ రాశి కాబట్టి మేషరాశి, వృషభ రాశి 2 కలగలిపి ఉంటాయి కాబట్టి మొదటి నక్షత్రం, మొదటి పాదం, 3 పాదాలు కూడా వీరికి దశ అంతర్దశలు ఏం కలిసి వస్తాయి? అగ్నిహోత్రుడు కాబట్టి వీరికి ఏ దశ కలిసి వస్తుంది? రవి మహర్దశ. రవి మహర్దశలు వీరు ఏకంగా పిఎం సీఎం అవ్వచ్చు. పోటీ చేసే తత్వం ఉంటే వీరికి పిఎం సీఎంగా చేసేవచ్చు. వీరు ఆ ఒక అదృష్టం వీరికి ఉండాలి, సపోర్టింగ్ ఉండాలి. లేదు వీరికి ఏదైనా కలెక్టర్ జాబు, మిలిటరీసు, దశాంతదశలు వీరికి మిలిటరీ, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు, ఎగ్జామ్ పాస్, ఇంట్లో రాజుగా పాలించేదానికి, ఆస్తులు కూడబెట్టేదానికి, మార్కెటింగ్ రంగాలు, ఏదైనా సంస్థలు స్థాపించేదానికి అద్భుతంగా ఉంటే వీరికి ఆ దశల్లో చేస్తే వీరికి జీవితకాలం ఎవరు టచ్ చేయలేరు వీళ్ళని. ఇప్పుడు రిలయన్స్ అమ్మాని, టాటా బిర్లా ఇలాంటి వాళ్ళు ఎట్లయితే ఉన్నారో ఈ టైప్లో ఆ స్థాయికి వెళ్ళగలుగుతారన్నమాట. ఇలాన్ మాస్క్, ఈ టైప్లో ట్రంప్, ఇలాగా స్థాయికి వెళ్ళిపోతారన్నమాట. స్థిరస్థాయి కాదు, చిరస్థాయిగా మిగిలిపోతారు. అయితే వీరికి ఇంకో దశ ఉంది, శుక్ర దశ కూడా వీరికి పనికి వస్తుంది. అది అదృష్టం. శుక్ర దశ ఎవరికి రాదు కానీ వీరికి పనికి వస్తుంది. శుక్ర దశలో అందరూ నాశనమైన వాళ్ళే ఉన్నారు, ఆరంభరాటాలు పోయి నాశనం అయ్యే చాలా మంది ఉన్నారు. కానీ వీరికి శుక్ర దశ కూడా పనికి వస్తుంది. వీరితో పాటు మరో దశ ఉంది. ఈ దశలో వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది, అదే కుజమహర్దశ. వీరికి కుజమహర్దశలో వీరిని ఇంకెవ్వరు టచ్ చేయలేరు, ఎవ్వరు వీళ్ళని ఆపలేరు. యుద్ధానికి సై అంటారు వీళ్ళు. ఏ ప్రపంచ దేశాల నుంచి యుద్ధం వచ్చినా వీళ్ళని నిలబెడితే చాలు, ఆ యుద్ధం కూడా ఆగిపోతుంది. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాకచక్యంగా ఉండాలి. ఎక్కడైనా వీరికి కోపం తెప్పించామా ఎదుటి పని అంతే. ఇక మంచి చేయడానికి కూడా చూడరు. అంటే అంత మంచివారు ఈ నక్షత్రం వాళ్ళు. అందుకే ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వీరు ఓర్చుకోలేరు, ఈ తత్వంతో ఉంటారు. కాబట్టి ఇకపోతే వీరికి చెట్టు, మామిడి వీరికి అధిపతి. మామిడి చెట్టు ఎక్కడైనా నాటడం, మామిడి చెట్టు ఎక్కడైనా ఆలయాల్లో సమర్పించుకుంటే 4 మాసాలకు ఒకసారి ఆలయంలో కావచ్చు, ఎక్కడైనా పాదుల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మామిడి చెట్టు అనేది వీరు ఒకటి అక్కడ స్థాపన చేయాలి. అదైతే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక వీరు చేయవలసినటువంటి దానం బఠానీలు, తత్వానికి బఠానీలు, అలానే నల్ల నువ్వులు వీరు దానం చేయాలి. మనకి కర్పూరం దొరుకుతుంది, పచ్చ కర్పూరం, హారత కర్పూరం, ముద్ద కర్పూరం అంటాం. ఈ కర్పూరం కూడా వీరు దానం చేస్తే మంచిది. ఇకపోతే వీరికి ఇష్టదైవం ఉంటుంది. వీరి ఇష్టదైవం చాలా గొప్ప వ్యక్తి. ఎవరుంటారు? అగ్నితత్వానికి ఇష్టదైవం ఎవరుంటాయంటే మనకి విష్ణుమూర్తి. అగ్నితత్వంతో కూడినటువంటి ఇష్టదైవం విష్ణుమూర్తి. అంటే వీరంతా కూడా శివుని వద్దకు వచ్చేవారే, కానీ వారికి ఒక సపరేట్ తెగ ఉంటుంది. ఆ తెగలో వీరు విష్ణుమూర్తి ఏ అవతారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తికి వీరైనా పూజించవచ్చు. ముఖ్యంగా అవతారాల్లో ఒకటైతే లక్ష్మీ నరసింహస్వామి. వీరి నక్షత్రానికి సరిపడ దైవం ఎవరయ్యా అంటే లక్ష్మీ నరసింహస్వామికి వీరు ఆరాధన చేసినా, కళ్యాణం చేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, ముడుపు కట్టినా సరే, ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి గోత్రనామాలు అర్చన చేసినా సరే, ఆ స్వామివారికి ఇష్టపూర్వకంగా ఏది సమర్పించినా సరే, వారి యొక్క ఇష్టదైవం వారికి ఏ పని అవ్వకపోయినా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఎక్కడ ఉందని వెతుక్కొని మరీ వెళ్తే వీరికి ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి పనులు అవుతాయి. ఇది గొప్ప పరిహారం, ఇది గొప్ప రెమెడీ. దీనికి 70,000, 50 పనికిరాదు దీనికి. ఇది ఈ నక్షత్రం వాళ్ళకి 70,000 తీసుకోవచ్చు ఈ యొక్క పరిహారానికి. అయితే ఈ గొప్ప పరిహారం ఎవరు చెప్పరు, ఎందుకంటే అలా చెప్తే గురువు దగ్గరికి రారు కదా. అందుకని డైరెక్ట్గా ఆ ఒక దేవుని ఆలయంకి వెళ్ళేసి మనం మొక్కున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చే విధంగా ఉంటుంది. ఆ స్వామివారికి ఏం కావాలి అంటే స్వామివారికి వడపప్పు పానకం కావాలి. ఎక్కడున్న లక్ష్మీనరసింహస్వామి అయినా సరే మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు వడపప్పు, పానకం ఈ 2 తీసుకుని వెళ్ళాలి. వడపప్పులో బెల్లం కలపాలి, పానకంలో అయితే ఇలాచీ కలపాలి. ఈ మిరియాలు, ఇలాచీ కలటువంటి పానకం స్వామివారికి సమర్పిస్తే మీ పని ఇంకా
ఎలాంటి కావాలన్నా కూడా చేస్తారు ఆయన. ఇంక ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇక ఇలా జరగట్లేదు గురువుగారు, మరి ఇలా అవుతుంది, మరి మీరు చెప్పే నక్షత్రాన్ని బట్టి అయితే మాకు కృతిక నక్షత్రం ఉంది, ఇంకోటి ఉంది. కృతిక నక్షత్రం వాళ్ళకి పేర్లు పెట్టాలి అంటే ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఇలాంటి లెటర్స్తో పేర్లు పెట్టుకోవచ్చు. అంటే హల్లులు అంటారు. అచ్చులు అంటే కింద ఉంటాయి. హల్లుల నుంచి అక్షరాలు తీసుకొని వీరు పేరు పెట్టుకునే దానికి బాగుంటుంది. ఎవరికైనా నామ నక్షత్రంగా కావాలి అంటే కనుక అలాంటి మాకు పుట్టిన డేట్ లేదంటే ఈ నక్షత్రాన్ని వారు తీసుకోవచ్చు. లేకపోతే వీరికి గురువుగారు ఇన్ని బాగున్నాయి కదా, మీరు చెప్పింది మా దాంట్లో ఏం జరగట్లేదు, మీరు చెప్తుంటే బాగుందిలే కానీ అసలు నిజంగా అలా ఉంటుందా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా నేను చెప్పింది జరగట్లేదు అంటే అది నక్షత్ర ప్రకారంగా కాదు, మీకు తప్పు. మీకు తెలియని శత్రువు ఏదో మీకు చేస్తున్నాడని అర్థం. వాళ్ళ వల్ల మీకు సమస్య ఉండొచ్చు. మీకు తెలిసే శత్రువులు ఉండరు, తెలియకుండా కూడా శత్రువులు ఉంటారు. వారు మీ ఎదుగుదల చూడలేకపోతున్నారేమో, మీ తత్వం భరాయించలేకపోతున్నారేమో, మీరంటే వ్యసనము, రంది, ఆందోళన, చికాకు అన్నీ ఉన్నాయేమో. మీరు ఎదగడం వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆటోమేటిక్గా ఈ రోజుల్లో చాలామంది గురువులు చేస్తున్నారు. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చాలా ఉన్నాయి. అలాంటి విద్యను ఏదైనా చేసి ఉండొచ్చు, మీకు అష్టదిబ్బను చేసి ఉండొచ్చు. ఈ దేవుడు ఏం చేయలేరు, నక్షత్రాలు ఏం చేయలేవు. మీకు అంతా బాగుంటేనే ఇవన్నీ అవుతాయి. లేదు అన్నప్పుడు మీ దగ్గర ఏదో చెడున్నట్టు, లేదా మీ ఇంట్లో ఏదన్నా చెడు జరిగిందని అర్థం. ఇవి ఉంటే మాత్రమే మీకు నేను చెప్పింది జరగదు. కాబట్టి అలా ఏమైనా చెడు ఉంది అంటే సమీప దూరంలో గురువు దగ్గరికి వెళ్తే సరైన గురువును కూడా ఇక్కడ ఎంచుకోవాలి. లేదా మనల్ని తింటారు వాళ్ళు. సరైన గురువుని ఎంచుకొని అలాంటి తత్వం ఉంది అంటే సరైన పరిహారం తీసుకోవాలి. లేదు గురుగారు, మరి మన దగ్గర ఏమన్నా లభిస్తాయా, మీ దగ్గర కూడా ఏమన్నా మరి మంత్రోచ్చారణ చేసాం మీరు ఇవ్వగలుగుతారంటే ఖచ్చితంగా మనం ఇస్తాం. ఇప్పుడు ప్రజలకి మంచి జరగాలని అనుకోవాలి, కానీ నేను ఖచ్చితంగా వాళ్ళకి చేయడానికే ఉంటాం. కాబట్టి వారికి కూడా ఏంటంటే వాస్తు ప్రకారంగా కానీ ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎంతోమంది ఏడుపు ఉంటుంది. ఆ ఏడుపు వల్ల మనం ఇంట్లో సరిగా ఉండలేం, చికాకులు పకాకులు ఉంటాయి, ఇంట్లో సరిగా తినలేము. అలా ఉన్నప్పుడు ఇంట్లో ఏదో జరుగుతుందండి, నాకు ఉండాలనిపించలేదు, అసలు ఇంట్లోకి వెళ్తే కలిసి రావట్లేదు అనుకున్న వారికి మన దగ్గర గుర్రపు నాడ ఉంటుంది. ఈ గుర్రపు నాడని వారు ఇంట్లో పెట్టుకోవడం వలన అలాంటి ఇబ్బందులు అనేది తొలగిపోతాయి. ఇంటి సింహద్వారాన్ని తలించుకోవచ్చు. దీంతోపాటు సాంబ్రాణి, ఈ సాంబ్రాణి అనేది కొన్ని రకాల ద్రవ్యాలతో మనము హోమంలో కాల్చి దాన్ని భస్మంతో చేస్తాం. ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో సాయం సంది వాళ్ళు వేసుకుంటే వారికి ఖచ్చితంగా ఆ నెగిటివిటీ అంతా పోద్ది, ఆరోగ్య సమస్యలు పోతాయి, అన్ని రకాలు బాగుంటుంది. ఇకపోతే బాడీకి ఇంకా మనిషికి ఏదైనా చెడు నెగిటివ్ జరిగింది, ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ జరిగింది గురువుగారు, నాకేం అర్థం కావట్లేదు అంటే చిన్న చిన్నగా ఉన్న వాటికైతే ఇది సెంటు వారి ఎదుగుదలకి తోడ్పడుతుంది. ఇది బట్టలకి రాసుకోవాలి. మనం వేసుకున్నటువంటి బట్టలకి సెంటు అప్లై చేసుకుని బయటికి వెళ్తే ఇది వారికి కలిసి వస్తుంది. వీటితో పాటు గురువుగారు మరి ఎంత చేసినా నాకు ఆందోళన, చికాకు ఉంటుంది, మైండ్ సరిగా పనిచేయట్లేదండి, నాకు ఏం అర్థం కావట్లేదు, గుర్తుండట్లేదు, మైండ్ కూడా బాగోలేదు అన్నట్టు స్ఫటిక. మనకి అగ్నితత్వం, ఈ రాశికి ఈ నక్షత్రం అగ్నితత్వం ఉంది కాబట్టి వారికి స్ఫటిక అనేది బ్రహ్మాండం. ఇది ₹1,00,000 ఇవ్వచ్చు. ఈ స్ఫటిక్కి వాళ్ళకి రెమెడీకి ఈ స్ఫటికమాలు ధరిస్తే వారిలో ఆ చైతన్యం ఒకటే కాదు, వారిలో కామక్రోధాలు కూడా తగ్గి అన్ని రకాలుగా బాగుంటుంది స్ఫటిక. ఇది ధరించవచ్చు. ఇలా కాదు గురుగారు, మాకు పెళ్లి కూడా అవ్వట్లేదు, పెళ్లి సమస్య ఉంది, ఎక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు, నక్షత్రాలు బాగాలేదా, లేకపోతే నాకు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా, పెళ్ళి అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఖచ్చితంగా మనకి వైజయంతి మాల, ఇది ఎంతో మందిని కలిపింది జంటల్ని. అలాంటి పెళ్లి చేయదా, జంటలు అంటే ఎక్కడో ఉన్నాయి కాదు, భార్యాభర్తలు కలిపింది. అలాని కలిపినటువంటిది భార్యాభర్తల్ని, పిల్లల్ని, పెద్దల్ని కలిపినటువంటి వైజయంతి మాల. అందరికీ తెలిసిన విషయం వైజయంతి స్టోరీ. అలాంటి వైజయంతి మాల అనేది మన దగ్గర, ఈ వైజయంతి ఒరిజినల్ సీడ్ ఇది. ఈ వైజయంతి కూడా ప్రజలకి సరసమైనటువంటి ధరల్లోనే మనం లభ్యపడుతుంది. ఇక మనకి అందరికీ తెలిసింది కియా మాల. ఇది మనకి కరంగిలి కాదు, కియా. ఈ కియామాల దిష్టి దోషాలని, మన వైపున చెడు దోషాలు, దిష్టి దోషాలు, కళ్ళు మంచి కాదు, ఎంతోమంది మనల్ని స్థెపిస్తూ ఉంటారు, ఎంతోమంది మనం తిట్టుకుంటూ ఉంటారు, ఎంతోమంది మన ఎదుగుదల తట్టుకోలేకుంటారు. వారందరికి కూడా నా నుంచి ఈ యొక్క కియామాల ధరించడం వల్ల ఆ దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి. ఇలానే మన దగ్గర ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం అయితే మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఇక వీరు జీవితకాలం చేసుకోవాల్సినటువంటి పరిహారం ఒకటి, పానకము, వడపప్పు లక్ష్మీనరసింహస్వామి వారికి సమర్పించుకోవాలి. ఎలాంటి సమస్య వీరికి వచ్చినా లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉంది, పానకం వడపప్పు తీసుకుని వెళ్ళిపోవాలి, వడపప్పులో బెల్లం కలపాలి. ఇది వీరు చేయాల్సినట్టుంది. మామిడి చెట్టు నాటాలి. ఇవి వీరు చేసుకుంటే జీవితంలో ఎదురు దెబ్బ, ఎదురు రావడం లాంటివి ఉండవు. లాభ నష్టాలు అంటారా, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అంటారా, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా తినకూడనటువంటి వస్తువ, ముఖ్యమైనది అది. తినాల్సిన వస్తువ, తినకూడని వస్తువ. తినకూడని వస్తువు ఒకటి ఉంది. అది ఏమిటి?
బాదం పప్పు వీరు తినకూడదు. డ్రై ఫ్రూట్స్లో ముఖ్యమైనటువంటిది బాదం, కానీ ఆ బాదమే వీరు తినకూడదు. ఎందుకంటే వీరికి అగ్నితత్వం ఉంటుంది. ఆ అగ్నితత్వానికి బాదం పనికిరాదు. బాదం పప్పు వీరు తినకూడదు. తినవలసినవి ఏంటి? గోధుమకు సంబంధించి ఎక్కువ తినాలి. గోధుమ పిండి, మైదా పిండి, గోధుమలు, గోధుమ రవ్వ ఇలాంటివి వీరు ఎక్కువ తీసుకుంటే మంచిది. జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల వీరిలో ఇంకా మంచి నైపుణ్యము, నేర్పుత ఏర్పడుతుంది. ఇలాగ చేసుకొని అదృష్టవంతులేదానికి ఈ రాశి వారైతే జీవితకాలం కూడా సుసంపన్నంగా ఉండొచ్చు. ఎలాంటిదైనా సాధించేదానికి ముందుంటారు. సాధించి పెట్టడానికి కూడా ఈ యొక్క నక్షత్రం వాళ్ళు ముందుంటారు. కాబట్టి వీరంతా కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. కృతికా నక్షత్రం వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది, జీవితాంతం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.